అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే తమిళనాడు స్పెషల్ సాంబార్ పౌడర్ అండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట, సాంబార్ పొడి చేసి చూపించండి అని. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కూడా అన్ని రకాల పౌడర్స్ చేస్తున్నావు, సాంబార్ పొడి ఎందుకు వదిలేస్తున్నావు అని అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఈరోజు సాంబార్ పొడి చేస్తున్నాను అనమాట. మాకు కొంతమంది తమిళ ఫ్రెండ్స్ ఉన్నారండి, వాళ్ళని అడిగి పక్కా మెజర్మెంట్స్తో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. గుమగుమలాడే ఈ తమిళనాడు సాంబార్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ తమిళనాడు స్పెషల్ సాంబార్ పౌడర్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక బౌల్ నిండా శనగపప్పుని, మెజర్మెంట్లో చెప్పాలంటే ఒక 50 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని ఒక బాండీలో వేసి లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ అనమాట, నూనె వేయాల్సిన అవసరం లేదు. చక్కగా కమ్మటి సువాసన వచ్చి ఈ శనగపప్పు అంతా కూడా ఇలా ఎర్రగా మారిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ శనగపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ అదే మెజరింగ్ బౌల్తో కందిపప్పుని సేమ్ అలాగే మొత్తం ఫుల్గా కందిపప్పు తీసుకోవాలన్నమాట. ఇది కూడా ఒక 50 గ్రామ్స్ ఉంటుంది. దీన్ని కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత ఈ పప్పుని కూడా అదే ప్లేట్లో ఒక పక్కన తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే బౌల్తో పొట్టు మినపప్పు వేసుకోవాలి. పొట్టు మినపప్పు అయితే అరోమా బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఉంది కాబట్టి వేస్తున్నాను. పొట్టు మినపప్పు లేని వాళ్ళు మామూలు మినప గుండ్లైనా వేసుకోవచ్చు అనమాట. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఇలా ఎర్రగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించేసుకొని మళ్ళీ అదే ప్లేట్లో ఒక పక్కగా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు 3 పప్పులు అయిపోయిన తర్వాత ధనియాలు 2 కప్పులు తీసుకోవాలన్నమాట. 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల ధనియాలు, అంటే అవి 50 గ్రామ్స్ ఉంటే ఇది 100 గ్రామ్స్ తీసుకోవాలి ధనియాలు. వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసేసుకుని వీటిని కూడా ఆ ప్లేట్లోనే ఒక పక్కగా తీసేసుకోవాలి. మంచి కమ్మని సువాసన వస్తుంది కదా, అప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 100 గ్రామ్స్ ఎండుమిర్చిని, అంటే ఇవి కూడా 2 కప్పుల ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి తుంచి వేస్తే ఏంటంటే లోపల గింజతో సహా వేగిపోయి మనకి పొడి చక్కగా కమ్మగా ఉంటుందన్నమాట. లేకపోతే పైన వేగిపోయి లోపల గింజలు వేగవు, మనకి మిక్సీ చేసిన తర్వాత ఆ పొడిలో కమ్మదనం రాదనమాట. ఇలా గింజతో సహా మనం ముక్కలు చేసి వేయటం వల్ల చక్కగా గింజ కూడా చక్కగా చూసారా ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్లేట్లో వేసుకోవచ్చు, కానీ ముందు పప్పులన్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఎలాగో మనకి మిక్సీ జార్ సరిపోదు కదా ఇన్ని ఒకేసారి వేయడానికి, అందుకని పప్పులన్నీ ఒకసారి వేసేసి ఇప్పుడు ఎండుమిర్చి వేయచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు పావు కప్పుల కంటే కొంచెం తక్కువగా మెంతులు వేసుకోవాలన్నమాట. అంటే 2 పెద్ద స్పూన్స్తో మెంతులు వేసుకోవాలి. తర్వాత అలాగే పావు కప్పుల కంటే కొంచెం తక్కువగా మిరియాలు వేసుకోవాలన్నమాట. ఇవి కూడా 2 పెద్ద టేబుల్ స్పూన్స్తో మిరియాలు కూడా వేసేసుకొని వీటిని కూడా 2 నిమిషాలు అలా ఫ్రై చేసేసి ఈ పప్పులు మెంతులు వేసిన దానిలో వేసేసి ఫైనల్గా ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర కూడా 2 పెద్ద టేబుల్ స్పూన్స్ లేదా పావు కప్పు కంటే కొంచెం తక్కువగా వేసేసి వీటిని కూడా వేయించేసుకొని ఈ మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ముందు మనం పప్పులన్నీ ఉన్నాయి కదా, శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, మెంతులు, మిరియాలు, ఇవన్నీ ఒకసారి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక్కసారిగా మనకి మిక్సీ జార్ సరిపోదు కాబట్టి నేను ఇలా వీలుగా వాటికి విడివిడిగా గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇలా పప్పులన్నీ మనం మెత్తగా గ్రైండ్ చేసేసిన తర్వాత చూసారా ఇంత మెత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర అవి కూడా సెకండ్ రౌండ్లో ఇవి కూడా వేసేస్తున్నాను. ఒక్కసారిగా మనం వేస్తే ఏంటంటే కొన్ని నలుగుతాయి, కొన్ని నలగవు అనమాట. ఇప్పుడు ఈ ధనియాలు కూడా మెత్తగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇలా మెత్తగా అప్పుడు ఈ పప్పుల పొడిలో కలిపేసి ఫైనల్గా ఎండుమిర్చిని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా. మనం దీనిలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకోవాలండి. కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓపిగ్గా వేరువేరుగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేస్తామో అంత మంచి అరోమా వస్తుందన్నమాట మన సాంబార్ పౌడర్కి. ఇప్పుడు 2 చిన్న టీ స్పూన్స్తో పసుపు కూడా వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసి మనం ఏదైనా ఎయిర్ టైట్ దానిలో స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక బయట పెట్టుకుంటే 5-6 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి 1 ఇయర్ పైనే ఫ్రెష్గా గుమగుమలాడుతూ ఏమాత్రం ఘాటు తగ్గకుండా ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ సాంబార్ పొడి మనకి సాంబార్లోకే కాకుండా కూట్లను చేస్తుంటాం కదా, కూట్లోకి కదంబం, అమ్మవారి ప్రసాదం కదంబంకి, సాంబార్ రైస్ అని చేస్తాం కదా బిసిబెళ్ళబాత్, దానిలోకి, రసంకి, ముద్ద కూరలు చేస్తే దానిలోకి, అన్నిట్లోకి కూడా ఈ పొడి వేసేసుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో.
తమిళనాడు స్పెషల్ సాంబార్ పౌడర్ అనమాట. దీన్ని ఉపయోగించి మనం నెక్స్ట్ వీడియోలో సాంబార్ ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని, గుమగుమలు ఆడిపోయే తమిళనాడు స్పెషల్ సాంబార్ అనమాట, ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.